టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ కొనుగోలు వివాదంలో ఇరుక్కున్న కేసులో హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 2003 నుంచి కొనసాగుతున్న ఈ వివాదంలో కోర్టు తదుపరి విచారణ చేపట్టింది. బ్యాంకులో డాక్యుమెంట్లు పెట్టి రుణం తీసుకున్న ఇంటిని ఎన్టీఆర్ కొనుగోలు చేయడంతో ఈ వివాదం మారిందని అప్పట్లో కథనాలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద విచారణని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించి జూన్కి వాయిదా వేసింది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో 600 చదరపు గజాల స్థలం యాజమాన్యం మీద డెట్ రికవరీ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ని ఎన్టీఆర్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కె రాజేశ్వరరావు ద్వారా దాఖలు చేశారు. ఏప్రిల్ 30న జారీ చేసినటువంటి డిఆర్టీ ఉత్తర్వును పక్కన పెట్టి రికార్డును పిలవాలని ఆదేశించాలని కోరారు. ఎన్టీఆర్ 2003లో ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి ప్లాట్ కొనుగోలు చేసి అందులో 2007లో భవనం నిర్మించారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇదే ప్లాట్ని కొనుగోలు చేసి అందులో తనఖా పెట్టి రుణాలు పొందారని పేర్కొంటూ 4 బ్యాంకులు డిఆర్టీని తరలించాయి. పార్టీల వాదనలు విన్న తర్వాత డిఆర్టీ బ్యాంకులకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 96లో ఆస్తిని తనఖా పెట్టారని 2003లో ఆస్తిని కొనుగోలు చేశారని వాదించిన బ్యాంకులను ఎన్టీఆర్ మొదట్లో సవాల్ చేశారు. జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జె శ్రీనివాసులతో కూడినటువంటి వెకేషన్ బెంచ్ ముందు వాదనలు వినిపించిన డిప్యూటీ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గాడి ప్రవీణ్ కుమార్ డిఆర్టీ ఆర్డర్ మీద ఢిల్లీలో డిఆర్టీ అప్లేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకునే అవకాశం పిటిషనర్కి ఉందని తెలిపారు. పిటిషన్ తరఫు న్యాయవాది తమ వాదనలు రుజువు చేసేందుకు కొన్ని రికార్డులు అందజేస్తామని పేర్కొంటూ తదుపరి వెకేషన్ బెంచ్ ముందు ఈ అంశాన్ని పోస్ట్ చేయాలని బెంచ్ని అభ్యర్థించారు. అయితే అభ్యర్థిని తిరస్కరించినటువంటి ధర్మాసనం తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దేవర సినిమాలో బిజీగా ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకా గీత అనే మహిళ నుంచి 2003లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిని సుంకా గీత 1996లోనే బ్యాంకుల వద్ద తనఖాలు పెట్టి రుణాలు తీసుకున్నారు. రుణాలు ఎగ్గొట్టారు. దాంతో ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండోసిండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేస్ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆశ్రయించాయి. విచారణ జరిపినటువంటి డిఆర్టీ ఈ స్థలం బ్యాంకులదే హక్కు అంటూ తీర్పిచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఆ స్థలంతో పాటు అందులో కట్టుకుని ఇల్లు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మోసం చేశారంటూ ఎన్టీఆర్ ఫిర్యాదుతో ఏ భూమి అమ్మిన గీత మీద కేసు నమోదు చేశారు. ఆ సమయంలో డిఆర్టీ తీర్పు మీద హైకోర్టును ఆశ్రయించారు. డిఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ ముందు పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. భూ వివాదాలని పరిశీలిస్తే జూనియర్ ఎన్టీఆర్కి సుంక గీత అనే మహిళ ఘోరంగా మోసం చేశారని అర్థమవుతోంది. బ్యాంకుల్లో తనఖా పెట్టిన విషయాన్ని దాచి ఎన్టీఆర్కి అమ్మారు. ఏ వివాదం లేదనుకున్నటువంటి ఎన్టీఆర్ ఆ స్థలం కోసం కోర్టులు చెల్లించడమే కాదు ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇప్పుడు మొత్తాన్ని బ్యాంకులు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఆ బ్యాంకులు వేలం వేసి తమ రుణాన్ని రికవరీ చేసుకుంటాయి.